హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్తే మేడం, నేను మంజుల అండి మాట్లాడుతుంది. మంజుల గారు విజయవాడ నుంచి విజయవాడ నుంచి. మంజుల గారు, ఈరోజు మన డాక్టర్ స్పెషల్లో డాక్టర్ సాయి అద్వైత్ ఆలంపూర్ గారు ఉన్నారు. లాసిక్ సెంటర్ ఉందండి వీళ్ళకి సికింద్రాబాద్లో, ఎలివిజన్ లాసిక్ సెంటర్ అనేసి. మీకు కంటి చూపు దాని గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అడగొచ్చండి. మంజుల గారు నమస్కారం అంటే అండి. నా కోసం కాదు మేడం. నమస్తే సార్. అమ్మా చెప్పండి. మా పాపకి 4 months సార్, ఇప్పుడు 4 months వచ్చాయి. అమ్మా చెప్పండి. హలో అమ్మా చెప్పండి అమ్మా. మా పాపకి 4 months వచ్చాయి సార్. 3rd month నుంచి కుడి కింద నుంచి కొంచెం వాటర్ పారుతుంది. అమ్మా అంటే తను ఏడుస్తుందో తెలియట్లేదు, అంటే ఊరికేనే ఏడవకపోయినా వాటర్ వస్తుంది కంట్లో నుంచి. ఓకే, కన్ను ఏమైనా అత్తుకుంటుందండి? వాటరింగ్తో పాటు కన్ను అత్తుకోవడం కానీ అలాంటిది ఏమైనా ఉందా? అతుక్కోవడం ఏం లేదు సార్. ఓకే, అది భయపడాల్సిన అవసరం లేదమ్మా. నార్మల్గా ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్లో మనకేంటంటే ఇప్పుడు ఎవరికైనా కానీ కంటి నుంచి గొంతుకి ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది కనెక్ట్ అవ్వడం. మనం ఏడ్చినప్పుడు కానీ కంట చుక్కల మంది వేసినప్పుడు గొంతులోకి వెళ్తుంది అనమాట. సో ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఆ ట్యూబ్ అనేది బ్లాక్ ఉంటుంది. సో అది నార్మల్ అమ్మా, అది ఏం పెద్దగా చేయనక్కర్లేదు మీరు. దానికోసం ఏంటంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఈ మీ ఫింగర్ వేలు ఇలా పెట్టేసి ఇక్కడ కార్నర్ ఇలా అని పట్టుకొని ఇలా మసాజ్ చేయండి. డైలీ ఒక 15 to 20 times మసాజ్ చేయండి. అదంతా కాదు ఓపెన్ అయిపోతుందమ్మా, వరి కావాల్సిన ఏం లేదు. అలాగే సార్. అదే 4 months బేబీ కదా, కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతుంది అని మీకు కొంచెం కాల్ చేసి చూసి. పర్లేదమ్మా, ఈ ఏజ్ గ్రూప్లోనే ఇది చాలా కామన్ అమ్మా. ఆల్మోస్ట్ 70 to 80% పిల్లలకు ఉంటుంది. ఆ ట్యూబ్ అనేది అదంతా అది ఓపెన్ అయిపోతుందమ్మా. అది ఒకవేళ అది కానీ ఇన్ఫెక్షన్ లాగా మారితే అప్పుడు వెళ్ళి చెకప్ చేయించుకోండి, లేదంటే అక్కర్లేదమ్మా. అలాగే సార్, థ్యాంక్ యూ. ఓకేనమ్మా, వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి.